సమ్ డేట్ ఇక్కడ ఉంది చూడండి. ఈ చిన్న ప్లేస్లో నుంచి పోవాలన్నమాట మనం. ఈ గ్యాప్ చూస్తుంటే మంజుమల్ బాయ్స్ సినిమా గుర్తుకొస్తుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనం పోవాల్సిన డెస్టినేషన్. వెళ్ళి అక్కడ కలుద్దాం పదండి. నమస్తే అండి, అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. నిన్నటి వీడియోలో మీరు చూసే ఉంటారండి ఎలా ట్రావెల్ చేశాను, ఏంటి పంట పొలాలు అన్నీ చూపించుకుంటా వచ్చాను కదా. అయితే ఈరోజు ఈ వీడియో చాలా డిఫరెంట్ అనమాట. ఆ వీడియో ఏంటంటే చరిత్ర మర్చిపోయిన ఒక రాజు. ఆ రాజుని పూర్తిగా మర్చిపోలేదనుకోండి, ఆ రాజు గురించి మీకు చెప్పబోతున్నా. ఆ రాజు ఏకంగా ఇండియాలో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో దగ్గర 14 శిలాశాసనాలు అయితే పెట్టించాడండి. ఆ రాజు గురించి అయితే మనం తెలుసుకుందాం. ఆ శిలాశాసనం ఇక్కడే నా వెనకాల పైన ఉందన్నమాట. వెళ్ళి అంటే ఆ 14లో ఒకటైన శిలాశాసనం ఇక్కడ ఉంది. ఆ శిలాశాసనాన్ని మీకు చూపిస్తాను. ఆ రాజు ఎవరు అన్నది అక్కడే చెప్తాను. ఇక మనం లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం పదండి. చూడండి, బండి పార్కింగ్ అయితే ఇక్కడ చేసేసిన. మొత్తం చుట్టూ పంట పొలాలు, ఎక్కడ చూసినా కొండలు, ఆమెడ దూరంలో కొండలు, బోర్డులు, చూడండి చెట్లు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఏరియా అంతా చాలా బాగుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రస్తుతం దీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది. ఒక మనిషిని కూడా పెట్టారు, ఒక వాచ్మెన్ టైప్, లేదంటే మెయింటైన్ చేసే వాళ్ళని ఒకరిని పెట్టారు. మరి ఎంట్రన్స్ టికెట్ ఉందా లేదా అన్నది అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం మనం. ఉంటే ఎంత, ప్రైస్ ఎంత, ఏమన్నది చెప్తా. మన భారతదేశంలో ఎన్నో యుద్ధాలు గెలిచి ఏకఛత్రాధిపత్యంగా మన భారతదేశాన్ని పరిపాలించుకుంటూ, మన భారతదేశంలో అప్పట్లో ఉన్న అంగ, వంగ, కళింగ, కేరళ, కుంతల రాజ్యాలని పరిపాలించి ఏకఛత్రాధిపత్యంగా చక్రవర్తి అని పిలిపించుకున్న ఒక్క రాజు 254 రోజులు ఈ ప్రదేశంలో ఉండి ఈ ప్రదేశంలో చెక్కించిన శిలాశాసనాలు అన్నమాట. ఆయనకు యుద్ధాల మీద విరక్తి పుట్టి యుద్ధాలన్నీ వదిలేసి ఆ రక్త దర్పణానికి ఆయన మనసులో పాపభీతి అనేది పెరిగి ఇక్కడికి వచ్చి, అంటే ఆయన తన రాజ్యాన్ని, ఆ రాజ్యాధికారాన్ని, అలాగే ఆ రజోగుణాన్ని వదిలేసి ఆయన తమో గుణంగా, అంటే ఆయనకు కావలసిన భక్తి మార్గంలో వెళ్ళడానికి ఆయన చివరి రోజుల్లో భక్తి మార్గాన్ని ఎంచుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ 254 రోజులు ఉండి ఈ శిలాశాసనాన్ని ఇక్కడ చెక్కించారంట అండి. ఓవరాల్గా మనకి ఇక్కడ 9 శిలాశాసనాలు ఉన్నాయంట. 6 ప్లేసెస్లో 9 శిలాశాసనాలు పెట్టారంట అండి. వెళ్ళి ఆ 9 శిలాశాసనాలను చూసేద్దాం, మీకు చూపిస్తాను, చూద్దురు కానీ. ఇదిగో చూస్తున్నారుగా, ఇదే మనకు ఆ రాజు చెక్కించిన శిలాశాసనం. 254 రోజులు ఇక్కడ ఉండి చెక్కించారంట అండి. ఇది దేవనాగరి లిపిలో ఉంది. ఈ లిపి మనకి ఎవ్వరికీ అర్థం కాదు. ప్రస్తుతం ఈ లిపి చదివే వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకోండి. సో మీకు కనిపిస్తుందనే నేను అనుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇదిగో చూస్తున్నారా, మొత్తం దేవనాగరి లిపి అన్నమాట. ఆయన చేసిన యుద్ధాలు, ఆయనకు ఎందుకు విసుగొచ్చింది, ఆ తర్వాత ఏం చేయాలనుకున్నాడు, ఆయన రజోగుణాన్ని ఎందుకు వదిలేశాడు, తర్వాత ఆ దేవుని మార్గంలో, భక్తి మార్గంలో ఎందుకు వెళ్ళాడు అన్న ట్రాన్స్క్రిప్ట్ అంతా ఇక్కడ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఇది 2వ ట్రాన్స్క్రిప్ట్. చెప్తా అసలు ఏ రాజు చెక్కించారు, ఈ ట్రాన్స్క్రిప్ట్ అంతా ఇక్కడ ఏ రాజు పెట్టించారు, ఎందుకు పెట్టించారు, ఏంటి ఆయన పెట్టడానికి గల కారణం ఏంటి అన్నది కూడా చెప్తాను. ఇది 2వ ట్రాన్స్క్రిప్ట్. చూడండి, ఇక్కడంతా ట్రాన్స్క్రిప్ట్ ఉంది. ట్రాన్స్క్రిప్ట్ అంటే శిలాశాసనం అండి. ఇదిగో సో ప్రస్తుతం అయితే ఈ ట్రాన్స్క్రిప్ట్ ఇంతకుముందు బాగుండేది. గాలికి రాయి ఎక్స్పోజ్ అవడంతో, ఇప్పుడు గాలికి రాయి ఎక్స్పోజ్ అవుతుంది కదా, ఆ గాలి కొట్టి 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 రాయి అరిగిపోయింది అనమాట.
ఇక్కడ రాయి అరిగిపోయి ట్రాన్స్క్రిప్ట్ చాలా చిన్నగా కనిపిస్తుంది. దీన్ని ఇప్పటికీ చాలా బాగా కాపాడుకుంటున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా కొంచెం చొరవ తీసుకొని ఇంకా బాగా కాపాడతారులేండి. ఎందుకంటే మనం కూడా అందరూ సహకరించాలన్నమాట. ఇక్కడికి రెగ్యులర్గా టూరిస్టులు విజిటర్స్ వచ్చి పోతూ ఉంటే దీనికి ఒక న్యాయం అనేది జరుగుతుంది. ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు, చూడ్డానికి ఎవ్వరూ రావడం లేదు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే రండి, విజిట్ చేయండి. ఇప్పటిది కాదు, దగ్గర దగ్గర 1800 సంవత్సరాల క్రితం అన్నమాట ఇక్కడ ఈ ట్రాన్స్క్రిప్ట్ అంతా. అసలు ఆ 1800 సంవత్సరాల క్రితం ఈ ట్రాన్స్క్రిప్ట్ని ఇక్కడ చెక్కించిన రాజు ఎవరు, అతని గురించి చెప్తా మీకు. సో నాకు ఇలాగా చేతితో తడుముతా అంటే ట్రాన్స్క్రిప్ట్ నీట్గా తెలుస్తుందండి, అక్కడక్కడ పోతుంది. ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఈ ట్రాన్స్క్రిప్ట్ కొన్ని ఏ ప్లేసెస్లో ఉంటాయో ఎవరికి తెలియదు కదా. వీళ్ళు ఇది కనుక్కోవడానికి చాలా టైం పట్టిందనమాట. ఇంకా దీన్ని మనం న్యాచురల్గా సెక్యూర్ చేసుకోలేం, గాలి తగులుతుంది కాబట్టి ఏం చేయలేము, ఎవరిని అనడానికి లేదు. సో మనం వచ్చి విజిట్ చేస్తూ ఉంటే వీళ్ళకి కూడా కొంచెం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇట్లాంటి దానిని కాపాడుకోవడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా కొంచెం మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది ట్రాన్స్క్రిప్ట్ అంతా. ఇక్కడ నేను ఈ ట్రాన్స్క్రిప్ట్ని చూసుకుంటా గమనించినది ఏంటంటే ఈ కొండ ఏదైతే మన వెనకాల ఉందో ఇది వచ్చేసి ఒకప్పటి వాల్కెనో అండి. వాల్కెనో బర్స్ట్ అయ్యి దాంట్లో నుంచి వచ్చిన రాళ్ళు, ఆ వాల్కెనో మరిగి ఆ డాట్స్ అన్నవి కనిపిస్తున్నాయి నీట్గా రాళ్ళ మీద. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రాక్స్ అంటే ఈ రాయి ఏదైతే ఉందో దీని కింద వైపున ఆ వాల్కెనో మరిగిన ప్లేస్ అంతా నీట్గా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. సో వాల్కెనో మరగడానికి ఈ చుట్టుపక్కల ఉన్న జొన్నగిరి వజ్రాలకి ఒక అవినాభావ సంబంధం అయితే ఉంది. ఆ సంబంధం ఏందో చెప్తా నేను. ఇదిగో చూస్తున్నారుగా, ఇదే మనకు ఆ రాజు చెక్కించిన శిలాశాసనం. 254 రోజులు ఇక్కడ ఉండి చెక్కించారంట అండి. ఇది దేవనాగరి లిపిలో ఉంది. ఈ లిపి మనకి ఎవ్వరికీ అర్థం కాదు. ప్రస్తుతం ఈ లిపి చదివే వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకోండి. సో మీకు కనిపిస్తుందనే నేను అనుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇదిగో చూస్తున్నారా, మొత్తం దేవనాగరి లిపి అన్నమాట. ఆయన చేసిన యుద్ధాలు, ఆయనకు ఎందుకు విసిగొచ్చింది, ఆ తర్వాత ఏం చేయాలనుకున్నాడు, ఆయన రజోగుణాన్ని ఎందుకు వదిలేశాడు, తర్వాత ఆ దేవుని మార్గంలో భక్తి మార్గంలో ఎందుకు వెళ్ళాడు అన్న ట్రాన్స్క్రిప్ట్ అంతా ఇక్కడ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఇది రెండో ట్రాన్స్క్రిప్ట్. చెప్తా అసలు ఏ రాజు చెక్కించారు ఈ ట్రాన్స్క్రిప్ట్ అంతా, ఇక్కడ ఏ రాజు పెట్టించారు, ఎందుకు పెట్టించారు, ఏంటి ఆయన పెట్టడానికి గల కారణం ఏంటి అన్నది కూడా చెప్తాను. ఇది రెండో ట్రాన్స్క్రిప్ట్. చూడండి ఇక్కడంతా ట్రాన్స్క్రిప్ట్ ఉంది. ట్రాన్స్క్రిప్ట్ అంటే శిలాశాసనం అండి. ఇదిగో సో ప్రస్తుతం అయితే ఈ ట్రాన్స్క్రిప్ట్ ఇంతకుముందు బాగుండేది. గాలికి రాయి ఎక్స్పోజ్ అవడంతో, ఇప్పుడు గాలికి రాయి ఎక్స్పోజ్ అవుతుంది కదా, ఆ గాలి కొట్టి రాయి అరిగిపోయింది అనమాట. ఇక్కడ రాయి అరిగిపోయి ట్రాన్స్క్రిప్ట్ చాలా చిన్నగా కనిపిస్తుంది. దీన్ని ఇప్పటికీ చాలా బాగా కాపాడుకుంటున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా కొంచెం చొరవ తీసుకొని ఇంకా బాగా కాపాడతారులేండి. ఎందుకంటే మనం కూడా అందరూ సహకరించాలన్నమాట. ఇక్కడికి రెగ్యులర్గా టూరిస్టులు విజిటర్స్ వచ్చి పోతూ ఉంటే దీనికి ఒక న్యాయం అనేది జరుగుతుంది. ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు, చూడ్డానికి ఎవ్వరూ రావడం లేదు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే రండి, విజిట్ చేయండి. ఇప్పటిది కాదు, దగ్గర దగ్గర 1800 సంవత్సరాల క్రితం అన్నమాట ఇక్కడ ఈ ట్రాన్స్క్రిప్ట్ అంతా. అసలు ఆ 1800 సంవత్సరాల క్రితం ఈ ట్రాన్స్క్రిప్ట్ని ఇక్కడ చెక్కించిన రాజు ఎవరు, అతని గురించి చెప్తా మీకు. సో నాకు ఇలాగా చేతితో తడుముతా అంటే ట్రాన్స్క్రిప్ట్ నీట్గా తెలుస్తుందండి, అక్కడక్కడ పోతుంది. ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఈ ట్రాన్స్క్రిప్ట్ కొన్ని ఏ ప్లేసెస్లో ఉంటాయో ఎవరికి తెలియదు కదా. వీళ్ళు ఇది కనుక్కోవడానికి చాలా టైం పట్టిందనమాట. ఇంకా దీన్ని మనం న్యాచురల్గా సెక్యూర్ చేసుకోలేం, గాలి తగులుతుంది కాబట్టి ఏం చేయలేము, ఎవరిని అనడానికి లేదు. సో మనం వచ్చి విజిట్ చేస్తూ ఉంటే వీళ్ళకి కూడా కొంచెం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇట్లాంటి దానిని కాపాడుకోవడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా కొంచెం మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది ట్రాన్స్క్రిప్ట్ అంతా. ఇక్కడ నేను ఈ ట్రాన్స్క్రిప్ట్ని చూసుకుంటా గమనించినది ఏంటంటే
ఈ కొండ ఏదైతే మన వెనకాల ఉందో ఇది వచ్చేసి ఒకప్పటి వాల్కెనో అండి. వాల్కెనో బర్స్ట్ అయ్యి దాంట్లో నుంచి వచ్చిన రాళ్ళు. ఆ వాల్కెనో మరిగి 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 ఆ డాట్స్ అన్నవి కనిపిస్తున్నాయి నీట్గా రాళ్ళ మీద. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రాక్స్ అంటే ఈ రాయి ఏదైతే ఉందో దీని కింద వైపున ఆ వాల్కెనో మరిగిన ప్లేస్ అంతా నీట్గా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. సో వాల్కెనో మరగడానికి ఈ చుట్టుపక్కల ఉన్న జొన్నగిరి వజ్రాలకి ఒక అవినాభావ సంబంధం అయితే ఉంది. ఆ సంబంధం ఏందో చెప్తా నేను. ఇదిగో చూడండి, వాల్కెనో ఈ రాళ్ళలో మరిగింది ఒకప్పుడు. మరిగి మరిగి ఒక్కసారిగా బర్స్ట్ అయింది అనమాట. బర్స్ట్ అయ్యేసరికి ఇక్కడ దగ్గరలో ఉన్న రాళ్ళు ఇవన్నీ గుట్టలు గుట్టలుగా ఇక్కడ పడిపోయినాయి. ఆ గుట్టలే ఈ కొండలు అనమాట. సో ఈ కొండలకి ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న వాల్కెనో ఆ తర్వాత మన రాజుగారు వచ్చి ఇక్కడ ఈ ట్రాన్స్క్రిప్ట్ని చెక్కించారు. చూడండి, ఇప్పటిదాకా మీకు పెద్ద పెద్ద 2 బౌల్డర్స్ పైన 2 ట్రాన్స్క్రిప్ట్స్ అయితే చూపించిన. ట్రాన్స్క్రిప్ట్స్ చూపించుకుంటా రాజుగారు 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 అన్న. ఆ రాజుగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు కాదండి, అశోక చక్రవర్తి. అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను. అశోకుడు ఎన్నో గొప్ప యుద్ధాల్లో గెలిచెను. అశోకుడు ప్రజలకు ఎంతో మంచి చేసెను. అశోకుడు అంగ వంగ కళింగ కేరళ ఎన్నో యుద్ధాలు గెలిచెను అని మన హిస్టరీ బుక్స్లో చదువుకున్నాం కదా. ఆయనే, ఆ అశోకుడే ఇక్కడ 254 రోజులు ఉండి ఇక్కడ ఈ శిలాశాసనాలు అయితే చెక్కించాడు అనమాట రాళ్ళ మీద. ఇక్కడ మనకు ఓవరాల్గా మన భారతదేశంలో 14 శిలాశాసనాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయి. అందులో 13వ శిలాశాసనం కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రగుడి ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఈ అశోక రాక్ ఎన్క్రిప్ట్ దగ్గర ఉన్నాయండి. సో రాక్ ఎరిడిక్ట్ ఇక్కడే మనకు 9 శిలాశాసనాలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ 9 శిలాశాసనాలు అశోక చక్రవర్తి గారే ఇక్కడ స్వయంగా ఉండి చెక్కించారన్న. అసలు ఎందుకు చెక్కించారు, ఆ కారణం ఏంటన్న విషయాన్ని ఇంకా మనకు 7 శిలాశాసనాలు మిగిలి ఉన్నాయి కదా. ఆ శిలాశాసనాల్లో ఒకదానికొకటి చూసుకుంటా ఆ చరిత్ర ఏముంది అన్నది చెప్తాను. పదండి పోదాం. ఇక్కడ ఉన్న 9 వాటిల్లో ఇది ఒకటే అండి. 9లో మనకు ఇది 3వది అనమాట. చూడండి, ఇక్కడ మొత్తం శిలాశాసనం అంతా రాపించినాడు ఆయన. చూడండి, సో ఇదంతా శిలాశాసనమే. ఏదో చెక్కించినారు. దేవనాగరి లిపి ఎవరికైనా చదివేకి వస్తే చదవచ్చు, చెప్పచ్చు. ఇక్కడికి వచ్చి చదవండి. ఇక్కడ అసలు ఏముంది అని ఏం చెప్పదలిచారు, మనకి ఏం చెప్తున్నారు అన్న విషయాన్ని కూడా మీరు కొంచెం మన భావి తరాలకి చెప్తే బాగుంటుందని నా ఆలోచన. చూడండి, ఈ చిన్న ప్లేస్లో నుంచి పోవాలన్నమాట మనం ఈ ఎన్క్రిప్షన్స్ చూడడానికి. అసలు ఎక్కడ ఉన్నాయో ఏమో. ఇక్కడ చూస్తున్నారా ఎట్లా ఉందో. తప్పదు మరి ఇలాంటి ప్లేసెస్లో అంతా. ఇట్స్ బెటర్ టు కీప్ మై బ్యాగ్ హియర్. బ్యాగ్ ఇక్కడే పెట్టేసి పోవాలి. ఎందుకంటే బ్యాగ్ అడ్డం వస్తుంది. అందుకే బ్యాగ్ని ఇక్కడే వదిలేద్దాం అనుకుంటున్నా. చూద్దాం పదండి. సో పాయింట్ ఏంటంటే ఇవన్నీ మ్యూజికల్ రాక్స్ అనమాట. మ్యూజిక్ని సృష్టిస్తాయి ఈ రాక్స్. ఈ రాక్ మీద మనం ఊరిని ఒక చిన్న రాయి తీసుకుని అలా కొడితే చాలు సరిగమలు పలుకుతాయి. సో చూద్దాం ఉండండి, నాకు ఎక్కడైనా రాయి దొరికితే చూపిస్తాను. చూస్తాను, రీసౌండ్ వస్తుంది. ఈ రాయి
విపరీతమైన సరిగమలు పలికిస్తుంది అనమాట. పలికిస్తుంది కదా, నేను పలికిస్తాను అది పలుకుతుంది. చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో. అదిగో సో ఇక్కడ ఏదో ఒక స్పెషాలిటీ ఉందని ఆయన అశోక చక్రవర్తి గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన అనుకున్నది ఏదైతే ఇక్కడ ఈ ఎన్క్రిప్షన్ ఈ స్క్రిప్ట్ చెక్ చేయాలనుకున్నారో అది చెక్కారనమాట. ఇవి సరిగమలు ఎందుకు పలుకుతున్నాయంటే లావాలో మరిగి కొన్ని కెమికల్స్తో మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ నేచర్ని అయితే క్రియేట్ చేసుకున్నాయి అనమాట ఈ రాళ్ళు. కెమికల్స్ అంటే ఏమేమి, ఇప్పుడు ఐరన్, జింక్, నికెల్, కోబాల్ట్ ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, కెమికల్ ఎలిమెంట్స్, అవి ఈ రాయిలో మిక్స్ అయిపోయాయి, ఈ గ్రానైట్లో మిక్స్ అయిపోయాయి. మిక్స్ అవ్వడం వల్ల అది ఏమవుతుందంటే సౌండ్ వస్తుంది. ఇంకా గోల్డ్ కూడా ఉండొచ్చు. సో ఐరన్ కంటెంట్ ఎక్కువ మిక్స్ అయిందని నేను అనుకుంటున్నాను. దానివల్లనే ఇక్కడ ఈ సౌండ్ అయితే వస్తున్నాయండి, సరిగమలు అయితే పలుకుతున్నాయి అన్నమాట రాళ్ళు. అశోకుడు రాయిపించిన ఎన్క్రిప్షన్ ఏమో కానీ ఇక్కడ ఈ జనాలు రాసినది మాత్రం విచిత్రంగా ఉందండి. ఇది చూడండి. సో ఇవన్నీ ఇప్పుడు మన జనాలు రాసినవి అన్నమాట. రాయిని ఏదో మెటల్ని కొడితే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా వస్తాను చూడండి. మీకు ఇందాకనే చెప్పాను కదా, అశోక చక్రవర్తి గారు తన చివరి రోజుల్లో, అంటే తను చనిపోయే చివరి రోజుల్లో అని కాదు నేను చెప్పేది, ఆయన తన రజోగుణాన్ని వదిలేసి తమో గుణాన్ని పాటించి బుద్ధిజంని స్వీకరించి తన రాజ్య పరిపాలన వదిలేసి వెళ్ళిపోయే సమయంలో 254 రోజులు ఇక్కడుండి ఈ ఇన్స్క్రిప్షన్ని ఇక్కడ చెక్కించారండి. ఆయన అశోక చక్రవర్తి యాక్చువల్గా చూసుకుంటే చాణక్య చంద్రగుప్త మౌర్య గారు ఉన్నారు కదా, ఆయన కొడుకు అన్నమాట. కళింగ యుద్ధం ముగిసిన తర్వాత ఆ రక్తంలో అతని బంధువులు, అతని మిత్రులు అందరూ పడి ఉండడం చూసి ఎందుకు యుద్ధాలు అని ఆయనకు ఆ యుద్ధాల మీద విరక్తి పుట్టింది. ఆ రక్తకాండ అతను చూడలేకపోయాడు. అంతేకాకుండా చాలా మంది ఇతని శత్రువులు, అంటే శత్రు రాజ్యంలో ఉన్న శత్రువులు అందరూ చనిపోయేసరికి అతనికి ఆ హింసాకాండ నచ్చలేదన్నమాట. అందుకే తన రజోగుణాన్ని అక్కడితో వదిలేసి ఆయన ఆ రాజ్యకాంక్షని తన కొడుకులకో తన బంధువులకో ఎవరికో ఇచ్చేసి ఇంకా ఆయన చివరి రోజుల్లో బుద్ధిజంని స్వీకరించి ఇక్కడ నుంచి, అంటే భారతదేశం నుంచి సిలాన్, ఒకప్పుడు సిలాన్ అంటే శ్రీలంక కూడా భారతదేశంలోనే అప్పుడు ఆ కాలంలో ఉండేది కాబట్టి సిలాన్కి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ ఉండి ఈ శిలాశాసనాలు చెక్కించారు. ఈ శిలాశాసనాల నిండా ఆయన ఎన్ని యుద్ధాలు చేశారు, ఆ గుణాన్ని వదిలేయడానికి కారణం ఏంది అన్నది మొత్తం ఈ శిలాశాసనంలో దేవనాగరిక లిపిలో రాయించాడు. మీకు ఎవరికైనా సరే దేవనాగరిక లిపి తెలిస్తే ఇక్కడికి వచ్చి ఇది చదివి చెప్పండి. చూడండి, నేను బ్యాగ్ అక్కడ వదిలేసి వచ్చిన. నాకు ఈ గ్యాప్ చూస్తుంటే మంజుమల్ బాయ్స్ సినిమా గుర్తుకొస్తుంది. చూడండి ఎట్లుందో, మంజుమల్ బాయ్స్ సినిమానే గుర్తొస్తుంది నాకు ఈ గ్యాప్. ఇదంతా ఈడ సీనరీ చూస్తుంటే. ఇదిగో ఇక్కడ కూడా ఉంది చూడండి ఎన్క్రిప్షన్ నెంబర్ 5. అక్కడ 1 2 3, ఆ పక్క 4, ఆ లాస్ట్లో ఒకటి 4, ఇది 5, ఇదిగో. అండ్ ఇది 6. సో ఈ స్టోన్కి ఎక్కువ ఉన్నాయండి ఎన్క్రిప్షన్స్, ఈ స్టోన్కి చాలా ఉన్నాయన్నమాట. ఇది వాళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నట్టుంది చెక్కడానికి. చూడండి ఎంత బాగా చెక్కినారో. అసలు ఈ దేవనాగరిక లిపి ఎవరికైనా తెలిసి ఉంటే దయచేసి ఇక్కడ ఏం రాసినారో చెప్పండి. నాకు తెలిసి ఇక్కడ ఇయర్ ఉన్నట్టుంది, డేట్ ఏదో చెక్కినారు. ఇదిగో చూడండి, సమ్ డేట్ ఇక్కడ ఉంది. ఇది ఏ సంవత్సరంలో చెక్కినారు అన్న డేట్ అనుకుంటున్నా నేను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పైకి ఎక్కి రావడానికి ఏర్పాటు చేసిన స్టేర్ కేస్ అండి.
కొద్దిసేపు సేద తీరడానికి ఇక్కడంతా ఇది చేశారు, చైర్స్ పెట్టారు చూడండి, ఇక్కడ ఒకటి పెట్టారు. అట్లనే ఇదిగో ఇది చాలా డేంజర్, చాలా హైట్గా ఉంది కాబట్టి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచి పని చేసినారు. ఇది చూడండి, మొత్తం రైలింగ్ చేసినారు. చాలా హైట్ ఉంది, ఇక్కడ దగ్గర దగ్గర 20 to 30 feet ఉంది హైట్. చూడండి నేను ఎంత కొనాను నిలబడున్నానా, ఇదిగో ఇదే కొనానా, ఇక్కడ నుంచి 40 feet దగ్గర దగ్గర ఉంది. ఇంకా అక్కడి నుంచి ఎంత హైట్ ఉంటుంది, ఇక్కడ నుంచి కొంచెం ఒక 10 feet మళ్ళీ అబవ్ ఉంటుంది పైనకి వెనక్కి. ఇక్కడ చూడడానికి మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ ఆ లాస్ట్ రైలింగ్ అక్కడ ఉంది కదా ఎండ్ పాయింట్, అక్కడ దాకా వెళ్తే ఇంకో 10 feet హైట్ ఎక్కువే ఉంటుంది. సో ఇంక అక్కడ నుంచి పడితే ఏమన్నా ఉందా. సో ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి, చాలా హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది వ్యూ. బాబా ఏమన్నా వ్యూ అసలు. అక్కడ దూరంగా ఒక ఊరు కనిపిస్తుంది కదా, అదే జొన్నగిరి. సరే, జొన్నగిరికి అసలు ఈ కొండకి, ఆ తర్వాత ఈ కొండ అని కాదులేండి, ఈ చుట్టుపక్కల ఉన్న కొండలకి జొన్నగిరి వజ్రాలకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటంటే, ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న కొండలు అన్నీ వాల్కెనోస్ అండి. సో ఆ వాల్కెనోస్ వల్ల ఏమైంది, ఆ వాల్కెనోస్ ఎరప్ట్ అవుతున్న టైంలో వజ్రాలు అనేది ఫామ్ అయినాయి అనమాట. ఇప్పుడు వజ్రాలు అనేది నీటి బిందువులు ఆ వాల్కెనో దగ్గర పైన ఉండి అవి బాగా హీట్ అయ్యి మరిగి ఒక సబ్స్టెన్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. ఆ సబ్స్టెన్స్ లాగా ఫామ్ అవ్వడంతో మనకు వాల్కెనో, ఆ వజ్రం అనేది ఫామ్ అయింది. సో ఆ వాల్కెనో ఎర్రెప్ట్ అవడంతో ఇట్లా పగులుతుంది కదా వాల్కెనో, అలా పగిలినప్పుడు చెల్లాచెదురుగా ఈ చుట్టుపక్కల ఊర్లలో పడిపోయినాయి అనమాట. అంటే పంట పొలాల్లో వజ్రాలన్నీ పడిపోయినాయి. అలా పడిపోయిన వజ్రాలే ఇప్పుడు మనం ఏరుకుంటున్నాం. అదేందో మన భూమికి రష్లో ఫామ్ అవుతాయి, పైకి వస్తాయి, అట్లా కాదండి. సో అవి అలా ఫామ్ అయ్యేవి వేరే, అవి క్రిస్టల్స్, ముక్కుసూది రాళ్ళు అంటారు కదా, ఆ ముక్కుసూది రాళ్ళు అలా ఫామ్ అవుతాయి. కానీ వజ్రాలు అనేది ఈ వాల్కెనో ఎరప్షన్ నుంచి వచ్చి పగిలి ఈ చుట్టుపక్కల ఏరియాల్లో పడినాయి. సో అవి ఇప్పుడు పడినవి కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పడిన వజ్రాలు అనమాట. ఆ వజ్రాలు ఆ భూమిలో పదిలంగా అలాగే ఉండిపోతాయి. వర్షం పడినప్పుడు పైన మట్టి గాలికి ఎగిరిన తర్వాత ఆ కింద మట్టిలో కింద ఉంటాయి కదా వజ్రాలు, వర్షం పడినప్పుడు అవి మెరుచుకుంటాయి ఎండకి. ఆ ఎండ పడడంతో దాంట్లో నుంచి సప్తవర్ణాలు బయటకు వస్తాయి, అలా మెరుస్తాయి. మెరిసినప్పుడు వజ్రాలు అన్నది కంటికి కనిపిస్తాయి. అదేదో మనం స్పెషల్గా వెళ్ళి వెతికితే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పంట పొలాల్ని నాశనం చేస్తున్నారు, గుంతలు తొగేది, వజ్రాలు వెతికేది అట్లా చేస్తున్నారు. అది తప్పు, అట్లా చేయకండి. సో వజ్రాలు అన్నది అవందుకవే కనిపించాల. ఎప్పుడు కనిపిస్తాయి, వర్షాలు పడినప్పుడు కనిపిస్తాయి. లేదు వీళ్ళు పంటల్లో నాగలి దున్నుతా అంటారు కదా, అట్లా టైంలో బయటికి పడతాయి, అట్లాంటప్పుడు కనిపిస్తాయి. అంతేగాని ప్రత్యేకంగా దానిని వెతికి చాలామంది వాళ్ళ లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నాడు. వాళ్ళ లైఫ్లు స్పాయిల్ చేసుకోవడమే కాకోకుండా ఇంకొక విషయం ఏం చేస్తున్నారంటే పంట పొలాలను నాశనం చేస్తున్నారు. సో దయచేసి అలా పనులు అయితే చేయొద్దండి. సో అర్థమైంది కదా, డైమండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎలాగొచ్చి పడ్డాయి, పంట పొలాల్లో ఎందుకు దొరుకుతున్నాయి అని. సో గుర్తుపెట్టుకోండి, డైమండ్స్ ఎక్కడైతే ఎక్కువ దొరుకుతాయో ఆ ఏరియా చుట్టుపక్కల ఏదో ఒక టైంలో ఒక వాల్కెనో ఎరప్ట్ అయ్యే ఉంటుంది. ఆ ఎరప్ట్ అయిన వాల్కెనో ద్వారా ఫామ్ అయిన డైమండ్సే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి దొరుకుతున్నాయండి.